హలో గైస్, ఈ వీడియోలో షాంగ్రీలా ఎపిసోడ్ 6ని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. పోయిన ఎపిసోడ్లో మనం సన్రాకు, ఎమల్ ఇంకా ఎనేమలియా క్యారెక్టర్ మీద ఒక నైట్ అనే ఒక క్యారెక్టర్ అటాక్ చేస్తుంది. ఈ క్యారెక్టర్ని చూసినామంటే సన్రాకు గుర్తుపడతాడు పెన్సిల్ నైట్ అని. అయితే నా పేరు పెన్సిల్ నైట్ కాదు, నా పేరు పెన్సిల్ ఆథర్గాన్ అని చెప్పి అమ్మాయి చెబుతుంది. నేను గుర్తున్నానా సన్రాకు అంటుంది. తర్వాత సన్రాకుకు అర్థం కాదు అసలు నువ్వు ఈ గేమ్లో ఏం చేస్తున్నావు అని. తర్వాత వీళ్ళిద్దరి హిస్టరీ గురించి తెలియాలంటే మనకి ఇంకో గేమ్ గురించి తెలియాలని అప్పుడే తెలుస్తుంది. వీళ్ళలో రెవల్యూషనరీ నైట్ సన్రాకు అని ఆ అమ్మాయి పిలుస్తుంది, పెన్సిల్ నైట్ అని సన్రాకు పిలుస్తాడు. అలా ఎందుకు జరుగుతుందంటే యునైట్ రౌండ్స్ అని ఒక ట్రాష్ గేమ్ ఉండేది. ఆ ట్రాష్ గేమ్ గురించి తెలియాలి. ఆ ట్రాష్ గేమ్ ఓపెన్ చేసినామంటే మనకు షాప్లో ఇద్దరు ప్లేయర్సే దొంగతనం చేస్తూ కనపడతారు. వాళ్ళని కావాల్సిన ఐటమ్స్ తీసుకొని ఆ షాప్ బయటికి వచ్చేస్తారు విలువైన. వాళ్ళిద్దరూ బయటకు వచ్చి అలా మాట్లాడుకుంటూ వెళ్ళిపోతుంటే వాళ్ళని వెనక నుంచి సన్రాకు అటాక్ చేస్తాడు. అవును, మన హీరోనే. సో ఈ గేమ్ గురించి ఇప్పుడు క్లియర్గా చూస్తానంటే అసలు ఒరిజినల్గా ఈ గేమ్ ఎందుకు క్రియేట్ చేశారంటే ఒక కింగ్డమ్ ఉంటుంది ఫాలో అవడానికి ఎడ్జ్లో, దానికి మాన్స్టర్స్కి మధ్య యుద్ధం చేయడానికి ఒరిజినల్గా ఈ గేమ్ డిజైన్ చేశారు. ఇది ఎంఎంఓ మ్యాసివ్ మల్టీప్లేయర్ బ్యాటిల్, కానీ డ్రాప్ రేట్ చాలా తక్కువ ఉండేది. ఎంతలా అంటే ప్లేయర్స్ రియల్ టైంలో 12 hours కంప్లీట్ చేసి డిగ్ చేస్తే కానీ రేర్ ఐటమ్స్ దొరికేవి కాదు. ఈ గేమ్లో చాలా కష్టంగా ఉండేది. సో ప్లేయర్స్కి ఉన్న ఇంకో దారి ఏంది, రేర్ ఐటమ్స్ కలెక్ట్ చేయాలంటే ఇంకేముంది, సన్రాకులాగా ప్లేయర్స్ని కొట్టి దొంగలించడమే. సో ఇలా ఉన్న ఈ ట్రాష్ గేమ్లో ఒక ప్లేయరు ఇలా లూట్ చేయకుండా ఆ ఫాలో అవుతున్న కింగ్డమ్ని తన కింగ్డమ్గా, పెన్సిల్ కింగ్డమ్గా తన పేరు పెట్టుకుంటుంది. ఆ కింగ్డమ్కి దాన్ని రూల్ చేస్తూ ఉంటుంది. అక్కడ తన ట్రాప్స్ని దాటి, తన ఆర్మీని దాటి సన్రాకు ఇంకా మన థర్డ్ ఎపిసోడ్లో ఒక క్యారెక్టర్ ఉంటుంది డాన్జో అని, అవి 2 వస్తాయి. ఆ 2 క్యారెక్టర్స్ అక్కడికి వస్తారు. తర్వాత అక్కడ ఉన్న లూట్ని కలెక్ట్ చేసుకొని నెక్స్ట్ రూమ్కి వెళ్తారు. సో నెక్స్ట్ రూమ్లోనే మన ఈ ప్లేయర్ ఉంటుంది పెన్సిల్ నైట్. కాకపోతే తన పేరు మార్చుకుంటుంది. తన పేరు డైరోస్టియన్ క్వీన్ అని చెప్పి పేరు మార్చుకుంటుంది. మీలో ఎవరైతే నన్ను ఓడిస్తారో ఈ గేమ్ని గెలిచినట్టే వాళ్ళకి రెవల్యూషనరీ నైట్ అనే బిరుదు దక్కుతుంది అనగానే సన్రాకు అయితే నేను నీతో బ్యాటిల్కి సిద్ధం అనగానే ఇద్దరు బ్యాటిల్ చేసుకుంటారు. కానీ ఆ బ్యాటిల్ని చూపిరు. తర్వాత పెన్సిల్ నైటే ఎస్ఎల్ఎఫ్లో తిరిగి రాగానే మనం ప్రజెంట్కి చెప్తుంది, ఆ రోజు మన మధ్య బ్యాటిల్ టై అయింది, కానీ ఇక్కడ హ్యూజ్ లెవెల్ డిఫరెన్స్ ఉండటం వల్ల ఖచ్చితంగా నేనే గెలుస్తా చూడు సన్రాకు అని చెబుతుంది. తన ఎక్విప్మెంట్, తను వాడే థ్రోయింగ్ డ్యాగర్స్ పాయిజన్వి, తన ఆర్మర్ కానీ అన్నీ సుపీరియర్ లెవెల్లో ఉంటాయి సన్రాకుకి. సన్రాకుకు ఉన్న ఏకైక మార్గం తన అటాక్స్ని తప్పించుకోవడమే. తర్వాత చాలాసేపు వాళ్ళు యునైట్ రౌండ్స్ గురించి మాట్లాడుకుంటారు. ఇటువైపు ఎనిమిలియా మన పెన్సిల్ నైట్ని గుర్తుపడుతుంది. ఎస్ఎల్ఎఫ్లో తన్ని జైంట్ కిల్లర్ అంటారు. ఎముల్ కూడా చిన్న చిన్నగా మారిపోతూ ఉంటుంది, టైం టిక్ అవుతూ ఉంటుంది. ఇటువైపు సన్రాకు మరియు పెన్సిల్ నైట్ మాట్లాడుకున్న తర్వాత బ్యాటిల్కి సిద్ధమై బ్యాటిల్ చేసుకుంటూ ఉంటారు. జైంట్ కిల్లర్ అంటారని చెప్పి సన్రాకు నవ్వుతాడు. ఎందుకో తెలుసా, నిజంగా అయితే ఈ గేమ్లో జైంట్ కిల్లర్ అంటారు, కానీ యునైట్ రౌండ్స్లో ఒక జైంట్ కిల్ చేయడం వల్లే తన పెన్సిల్ కింగ్డమ్కి వస్తుంది. అందుకని సన్రాకు ఏడిపించాడని ఇంకా కోపంగా తన మీద అటాక్ చేస్తుంది. ఇటువైపు మన ఎముల్ మారిపోతూ ఉంటుంది. ఎనిమిలియాకేమో ఇక్కడ ఏం జరుగుతుందో అర్థం కాదు. టైం దొరికితే సన్రాకుని కనుక్కొని ఆ ఓర్పల్ బన్నీ గురించి తెలుసుకుందామని వెయిట్ చేస్తూ ఉంటుంది. అప్పుడు పెన్సిల్ నైట్ అసలు అక్కడికి ఎందుకు వచ్చిందో చెప్తుంది. మా క్లాన్ అయిన అషురా క్లాన్ లీడరు నిన్ను ఎలాగైనా బంధించి నీ నుంచి ఆ యునిక్ సినారియో ర్యాబిట్ హౌస్ దాని గురించి, ఆ ఓర్పల్ బన్నీని ఎట్లా టేమ్ చేసుకున్నావో చెప్పించి నిన్ను
బంధించి తీసుకురమ్మని మా లీడర్ చెప్పాడు కాబట్టి నేను ఇక్కడికి వచ్చా. మర్యాదగా లొంగిపోతే నీకే మంచిది సన్రాకు అంటే నేను యునైక్ సినారియో గురించి నీకైతే చెప్పలేను పెన్సిల్ నైట్, అసలు చెప్పను కూడా. అంటే అయితే నువ్వు థర్డ్ రెమా సిటీకి దాటాలంటే నన్ను దాటుకొని వెళ్ళాలని చెప్తాడు. ఇటువైపు ఎమ్మెల్కి తోక చెవులు చాలా మారిపోతూ ఉంటుంది. ఎనీమిలియా ఏమో ఆలోచిస్తూ ఉంటుంది, ఇప్పుడు ఎలా నేను సన్రాకు బ్యాటిల్లో ఉంటే ఆ ఓర్పల్ బన్నీ గురించి అడగలేను, మేబీ తన కంపానియన్ అడుగుదాం అని మారిపోతున్న ఎమ్ముల దగ్గర పోయి వెనక నుంచి హఠాత్తుగా పట్టుకుంటుంది. ఆ షాక్లో క్యూట్ ఐస్తో ట్రాన్స్ఫామ్ అయిపోతుంది మళ్ళీ బన్నీలోకి మన ఎమ్ముల్. దాన్ని చూసిన ఎనిమిలియా ఇదే ఛాన్స్ అనుకొని తను పట్టుకొని చాలా ఎగ్జైటింగ్గా చూస్తూ ఉంటుంది. సన్రాకుకి అప్పుడే ఒక ఐడియా వస్తుంది. తనేం చెబుతాడు, అటు చూసి ఎమ్ముల్ నా దగ్గర రా అని చెప్పి ఇటువైపు పెన్సిల్ నైట్ అటాక్ చేయకపోతే ఆ అటాక్ని తప్పించుకొని తన గాల్లో ఉన్నప్పుడు రిపెల్ కౌంటర్ వాడి తన కాల్తో పెన్సిల్ నైట్ని కొడతాడు. సో తను వెనక్కి పడిపోవడానికి టైం ఉంటుంది కదా గాల్లో, ఆ టైంలో ఎస్కేప్ అవుదామని ఎముల్ని తన దగ్గర రమ్మంటే ఎముల్ ఎగురుకుంటూ తన భుజం మీదకి వస్తుంది. తనని తీసుకొని థర్డ్ రెమా సిటీ వైపు వెళ్తాడు సన్రాకు. ఎనిమిలియా కాస్త ఆగండి అంటే, నువ్వు మాకు చేసిన సహాయానికి థ్యాంక్స్, ఖచ్చితంగా నీ డిస్ట్రాక్షన్ వల్లే పెన్సిల్ నైట్ మమ్మల్ని పట్టుకోలేకపోయింది, నీకు కనుక తర్వాత ఛాన్స్ ఉంటే నీకు ఆ ఓర్పల్ బన్నీ చేత పిక్చర్ ఇప్పిస్తా అని చెప్తాడు. పెన్సిల్ నైట్ వీళ్ళ వెనకాల పడుతూ ఉంటుంది. తన్ని ఎనిమిలియా కంఫ్రంట్ చేస్తుంది. నేను నీతో పోరాడతా, కానీ ఆ బర్డ్ మ్యాన్తో నాకు సంబంధం లేదు, నేను నీతో పోరాడుతుంది జస్ట్ ఆ బన్నీకి ఏం కాకూడదని అని చెప్తాడు. సన్రాకు నువ్వు మళ్ళీ నన్ను కాపాడేములు అని చెప్పి థర్డ్ రెమా సిటీ వైపు వెళ్తూ ఉంటాడు. అయిపోతాడు. ఎందుకో తెలుసా, పెన్సిల్ నైట్ చెబుతుంది నేను ఇక్కడ ఒంటరిగా రాలేదు బాస్ మిషన్ కాబట్టి అని. ఎందుకంటే సన్రాకు ఎదురు ఆ గేట్ ముందు 4 పీకేయర్స్ ఉంటారు. పీకేయర్స్ అని వీళ్ళని ఎందుకంటే పీకే అంటే ప్లేయర్ కిల్లర్ అని అర్థం. వీళ్ళంతా అషురా క్లాన్కి చెందిన వాళ్ళు పీకేయర్స్. వీళ్ళ మిషన్స్కి కానీ గేమ్ ప్లేకి కానీ అడ్డొచ్చిన ప్లేయర్స్ని కిల్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఆ మిషన్ మీద సన్రాకుని పట్టుకోవడానికి వచ్చారు. ఎనిమిలియా పెన్సిల్ నైట్తో పోరాడుతుంది కాబట్టి 4 పీకేయర్స్ని చూసుకోవాల్సింది ఇంకా సన్రాకు మాత్రమే. కానీ తనకంటే ఎక్కువ లెవెల్ ఉన్నాయి 4 పీకేయర్స్ని ఓడేయడం అంత ఈజీ కాదు. వాళ్ళ అటాక్స్ అన్నిటినీ తప్పించుకుంటాడు సన్రాకు. తిరిగి అటాక్ చేసినా ఉపయోగం లేదు, కానీ వాళ్ళ 4 ఒకేసారి అటాక్ చేయడానికి మీదకి వస్తాడు. తర్వాత ఇటువైపు ఎనిమిలియా ఒక స్పెల్ కాస్టర్, ఒక మేజ్ లాగా తన 5 స్పెల్స్ ఉపయోగించి మన పెన్సిల్ నైట్ మీద అటాక్ చేస్తుంది. కానీ పెన్సిల్ నైట్కి ఏమీ కాదు. ఆ స్పెల్స్ అన్నిటినీ తనలోకి అబ్జార్బ్ చేసుకొని తిరిగి ఎనిమిలియా మీదే బ్యాక్ ఫైర్ చేస్తుంది. ఇలా ఎందుకు జరిగిందో ఎనిమిలియాకి అర్థం కాదు, కానీ తన HP 8%కి వచ్చి ఒక్కొక్క % తగ్గిపోతూ ఉంటుంది. అప్పుడు పెన్సిల్ నైట్ చెప్తుంది, నీలాంటి ఒక స్పెల్స్ ఉన్న షామన్తో ఒక మేజ్తో నేను పోరాడా, దాన్ని ఓడించినప్పుడు దాని దగ్గర నాకు ఇది లభించిందని చూపిస్తుంది. ఇది ఒక కర్మిక్ డాల్, ఇది స్పెల్స్ను ఒకసారి అబ్జర్వ్ చేసుకొని యూజ్లెస్ చేయగలదు, బ్యాక్ ఫైర్ కూడా చేయగలదు అని చెప్పి దాన్ని చూపించి దాన్ని పడేస్తుంది. ఇంకా దాన్ని యూజ్ అయిపోయిందని. ఇప్పుడు నీ HP కొంచెం తగ్గిపోయి నువ్వు పీకే అవ్వడం నేను దగ్గరుండి చూస్తా అని చెబుతుంటే, ఇటువైపు సన్రాకు వీళ్ళతో పోరాడలేక వీళ్ళ అటాక్స్ తప్పించుకోలేక సతమతమవుతూ ఉంటాడు. ఇంకా అయిపోయింది అనుకున్న టైంలో వీళ్ళు తన మీదకి వస్తున్న టైంలో ఒక కొత్త ఆర్మర్లో ఉన్న క్యారెక్టర్ వచ్చి ఒక అటాక్ చేస్తుంది. తర్వాత దానికి ఎంత పవర్ఫుల్గా ఉంటుందంటే అటాక్, ఓ ప్లేయర్ ఒక్క షాట్లో పీకే అయిపోతాడు, అంటే చనిపోతాడు. ఆ ఆర్మర్లో ఉన్న క్యారెక్టర్ మనకు తెలుసు కానీ సన్రాకు తెలీదు, తనే రీయించాను. చివరాఖరికి నేను కనుక్కున్న సన్రాకు అని చెప్పి హ్యాపీగా ఫీల్ అవుతుంది రీయించాను. కానీ సన్రాకు తినెవరో తెలియదు కదా. దీనికి ముందు జరిగింది ఏందో నేను మీకు చెప్తాను ఈ ఎపిసోడ్లో. సన్రాకు కనపడలేదని బాధపడుతూ ఉంటుంది. మన రీయించాను రూమ్లో కూర్చొని మానాకు కూడా చెబుతుంది నేను తను కనిపెట్టలేదు అని చెప్పి. మానా అంటుంది ప్రయత్నం విడవబాకు, ఖచ్చితంగా నువ్వు ట్రై చేస్తూ ఉంటూ
కనిపెడతావు, ఖచ్చితంగా నువ్వు హిజోటోమీని కనిపెడతావు, నన్ను నమ్ము అని చెప్పి చెబుతుంది. తన విఆర్ వైపు చూసిన రీన్చాన్ ఇటు చెబుతుంది, నేను సన్రాకు ఆడిన ప్రతి గేమ్ ఆడా కానీ నా వల్ల కాలేదు. నేను ఆడగలిగిన గేమ్ ఏందా అని చూస్తే ఈ షాంగ్రీలా ఫ్రంటియర్ ఒకటే ఉంది. ఎలాగైనా దీనిలో నేను హిజోటోమీని కనుక్కుంటే నా మనసులో మారుతా అని చెప్పొచ్చు అని చెప్పి గేమ్లోకి వెళ్తుంది. సెకండ్ ఇయర్లో ఉన్న రిస్పాన్లో పాయింట్లు లెగుస్తుంది. దానికి ఒక మెసేజ్ వస్తుంది. దానిలో తన సిస్టర్ ప్రో ఎస్ఎల్ఎఫ్ ప్లేయర్ సన్రాకుని లాస్ట్గా మేము ఇక్కడ చూసాము అని చెప్పి తన గురించి వైరల్ అయిన న్యూస్ ఆన్లైన్లో పెడుతుంది. దాన్ని చూసి ఖచ్చితంగా త్రాడ్రేమా సిటీ వైపు వెళ్ళి ఉంటాడు, సెకండ్ ఇయర్ నుంచి వెళ్ళిన సన్రాకు అని చెప్పి అక్కడికి తన స్పెషల్ స్పీడ్ పవర్ను ఉపయోగించి రీన్చాన్ వెళ్తుంది. సెకండ్స్లోనే త్రాడ్రేమా సిటీ వైపుకి చేరుకుంటుంది రీన్చాన్. అక్కడ ఆల్రెడీ మన పీకేయర్స్తో సన్రాకు పోరాడుతూ ఉంటాడుగా. సన్రాకుని చూసిన మన రీన్చాన్ ఆనందంతో వాళ్ళని ముందు ఈ పీకేయర్స్ని సన్రాకుకు అడ్డు లేకుండా చేయాలని చెప్పి, హిజోటోమీకి అడ్డు లేకుండా చేయాలని చెప్పి వాళ్ళ మీద ఒక్క అటాక్ చేస్తుంది. ఇటువైపు ఎనిమిలియాతో పోరాడి గెలిచిన మన పెన్సిల్ నైట్ కూడా పీకేఆర్ సన్రాకు నోడలేకపోయారేమో. సన్రాకు దగ్గర అందరికంటే ఒక గొప్పది వెపన్ ఉంది, అదే తన ఎక్స్పీరియన్స్ అని తిరిగి చూస్తే తనకి మన రీన్చాన్ కాపాడుతుంది. మన రీన్చాన్ ఈ గేమ్లో పేరు ఏంటంటే సైకర్ జీరో. తను చూసిన ఆనందంలో తను సైకర్ జీరో దగ్గరికి వెళ్తుంటే వెనక నుంచి ఎనిమిలియా పట్టుకొని, నువ్వు నన్ను ఓడించావు కరెక్టే, కానీ నా చివరి అటాక్ నేను చూడలేదు కదా అని చెప్పి తన చేతిలో ఉన్న ఫ్లవర్ లాంటి దాన్ని బయటికి తీస్తుంది. దాంతో ఎపిసోడ్ పూర్తవుతుంది. ఎపిసోడ్లో ఏమన్నా వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వెంకీ అండ్ మీ. థ్యాంక్ యూ.